చెప్పండమ్మా ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆన్‌లైన్‌లో ఉన్నావు కదా అని అడిగే సిట్యుయేషన్స్ తగ్గుతాయి. ప్రైవసీ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇన్విజిబుల్ మోడ్‌గా ఇది వర్క్ అవుతుంది మిత్రులారా. నేను చెప్పేది దేని గురించంటే మనం ప్రతిరోజు వాడే వాట్సాప్ గురించి. వాట్సాప్‌లో ఆన్‌లైన్ అని కనిపిస్తుందా? ఎవ్వరు చూడకుండా కంప్లీట్‌గా హైడ్ చేయొచ్చా? మోస్ట్ పీపుల్ ఈ సీక్రెట్ సెట్టింగ్స్‌ని యూజ్ చేయరు మిత్రులారా. ఇది ఎలా ఎనేబుల్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ 1 మినిట్ నాతో ఉండండి. మీకు ఇది ఎలా ఎనేబుల్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది నేను వాడే మొబైల్ అనమాట. ఈ మొబైల్‌లో నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది నా ఫ్రెండ్ మొబైల్ గానీ, నా రిలేటివ్స్ మొబైల్ గానీ. ఇప్పుడు నేనిక్కడ ఇది నా మెసేజ్. నేనిక్కడ హాయ్ అని పెట్టాను. ఇక్కడ నాకు టైపింగ్ అని వచ్చింది. హాయ్ అని చూపించింది. ఇప్పుడు ఇక్కడ టాప్‌లో చూసారా? ఆన్‌లైన్ అని చూపిస్తోంది. ఇది నా మొబైల్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కొంచెం చిన్నగా ఉన్నది. ఇది నా ఫ్రెండ్ గానీ, లేకపోతే నా రిలేటివ్స్ మొబైల్. ఇప్పుడు నేనిక్కడ ఇంకో మెసేజ్ పెడుతున్నాను. ఇప్పుడు నాకిక్కడ బ్లూ టిక్స్ వస్తున్నాయి. ఇక్కడ మెసేజ్ రిసీవ్ అవుతుంది. ఇక్కడ నా ఫ్రెండ్ నుంచి నాకు ఒక రిప్లై వచ్చింది హాయ్ అని. సో, ఇక్కడ కూడా నాకు బ్లూ టిక్స్ వస్తున్నాయి. ఇంకా నాకు స్టిల్ ఆన్‌లైన్ అని చూపిస్తోంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ నీకు ఆన్‌లైన్ అని చూపించదు. అండ్ మరియు ఈ బ్లూ టిక్స్ కూడా రావు. సో, నీకు ఒక ఇన్విజిబుల్ మోడ్‌లోకి నువ్వు వెళ్ళిపోతావు అనమాట. సో, ఇది ఎలా ఎనేబుల్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళాను. ఇక్కడ ప్రైవసీ అని ఉంది. ఇక్కడ చూసారా లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్. సో, మనకి ఇక్కడ మన సెట్టింగ్స్ మార్చుకోవాలి మిత్రులారా. ఇక్కడ ఏంటంటే మనకి హూ క్యాన్ సీ మై లాస్ట్ సీన్ అండ్ హూ క్యాన్ సీ వెన్ ఐ యామ్ ఆన్‌లైన్. సో, ఈ 2 సెట్టింగ్స్ చాలా ముఖ్యం. ఈ 2 మనం కరెక్ట్‌గా పెట్టుకుంటేనే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఆన్‌లైన్ అనే పదం చూపించకుండా ఉంటుంది. సో, ఇక్కడ ఎవ్రీవన్ ఇక్కడ బై డిఫాల్ట్ ఎవ్రీవన్ అని ఉంటుంది. లేకపోతే మై కాంటాక్ట్స్ అంటే నా ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కే చూపించు అని. లేకపోతే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అంటే కాంటాక్ట్స్‌లో కూడా కొంతమందికి చూపించు, కొంతమందికి చూపించకు అని. ఇది నోబడీ. సో, నేను నోబడీ అని పెట్టా. అంటే ఎవ్వరికీ చూపించదు. సో, దీనితో పాటుగా ఈ ఆన్‌లైన్ కూడా నేను ఆన్‌లైన్‌లో ఉన్నాను అని ఎవరు చూడగలరు అనే ఆప్షన్ కూడా సేమ్ యాజ్ లాస్ట్ సీన్ పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఎవ్రీవన్ ఉంటే అది మామూలుగా అందరికీ నీకు ఆన్‌లైన్ అని చూపిస్తూ ఉంటుంది. నువ్వు వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే. సో, ఇది సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని పెట్టాను. సో, నేనిప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనిక్కడ మళ్ళీ హాయ్ అని మెసేజ్ చేశాను. సో, ఇక్కడ నేను హాయ్ అని పెట్టాను. చూసారా బ్లూ టిక్స్ వస్తున్నాయి. బట్ నాకిక్కడ పైన ఆన్‌లైన్ అని చూపించట్లేదు. ఇప్పుడు ఇందాకటి వరకు నాకు ఆన్‌లైన్ అని చూపించింది. సో, ఈ బ్లూ టిక్స్ కూడా పోవాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళడం, ప్రైవసీలోకి వెళ్ళడం, రీడ్ రెసిపియెంట్స్ అని ఉంది కదా! సో, దీన్ని రిమూవ్ చేయండి మిత్రులారా. రిమూవ్ చేశాను కదా! ఇప్పుడు నేను వెనక్కొచ్చాను. బ్లూ టిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ బ్లూ టిక్స్‌ని మనం ఆఫ్ చేసాం కదా! ఇప్పుడు చూద్దాం. బ్లూ టిక్స్ రావట్లేదు, ఆన్‌లైన్ అని చూపించట్లేదు.